అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తర్వాత అమ్మఒడి అమలు చేసిన వైసీపీ ప్రభుత్వం 100 రోజుల పాలన చేసిన ఎన్డీఏ ప్రభుత్వంపై మాజీ ఎంపీ భరత్రాం బురద జల్లడం సరికాదని మాజీ చైర్మన్ ఎన్నుమూరి దీపు ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్ బుడ్డిగ రవి ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత అమ్మఒడి పథకం అమలు చేసిందన్న విషయాన్ని మర్చిపోయిన రాజమండ్రి సిటీ వైసీపీ అధ్యక్షుడు మార్గాని భరత్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేసిందని అడగడం హాస్యాస్పదమని ఉమా మార్కండేయ స్వామి ఆలయం మాజీ చైర్మన్ ఎన్నుమూరి దీపు ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు అమలు చేయలేక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తిరుమల లడ్డూ విషయంలో ఆరోపణలు చేస్తున్నారని అనడానికి భరత్కు సిగ్గు లేదా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో కొనుగోలు చేసిన నెయ్యిలో పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసిందని ల్యాబ్ నివేదికతో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ దొంగలు భక్తుల నుంచి ఎదురవుతున్న చీత్కారాలను నిరసనలను తట్టుకోలేక కూటమి ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని వారిలో సింగిల్ సినిమా హీరో సింగిల్ టైం ఎంపీ మార్గాని భరత్ ఒకరని ధ్వజమెత్తారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి నానాపాట్లు పడి 250 వంతున 5 ఏళ్లకు గాని 1000 పెంచలేదని గుర్తు చేశారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసి 25,000 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిందన్నారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించి పేదలకు 5 రూపాయలకే భోజనం టిఫిన్ ఇస్తోందన్నారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తోందని, తల్లికి వందనం అమలు చేయడానికి విధి విధానాలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం త్వరలో అమలవుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్ సదుపాయం త్వరలో కల్పిస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లోనే ఎన్నో మంచి పనులు చేసిందని, అందుకే ఇది మంచి ప్రభుత్వమని ప్రజలే చెబుతున్నారని చెప్పారు. గోదావరి గట్టు మీద హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య విగ్రహావిష్కరణ 6 నెలలు జాప్యం అవడానికి మార్గాని భరత్రాం కారణమని మండిపడ్డారు. అదే సామాజిక వర్గానికి చెందిన భరత్ హాస్యనట చక్రవర్తి రేలంగి విగ్రహం ఏర్పాటు కాకుండా మోకాలడ్డడం నిజం కాదా అని నిలదీశారు. ఎన్నుమూరి దీపు మాట్లాడుతూ భరత్ తాను ఒక డివిజన్కు చెందిన వారమని, ఎంపీగా పోటీ చేసిన భరత్కు ఆ వార్డులో మెజారిటీ ఇవ్వకుండా ప్రజలు చీకొట్టారని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే మళ్ళీ అదే వార్డు ప్రజలు రెండోసారి కూడా ఓట్లు వేయలేదని ఎద్దేవా చేశారు. అదే వార్డులో భరత్ కార్పొరేటర్గా తనపై పోటీ చేయాలని దీపు సవాల్ విసిరారు. అయినా భరత్ గెలవరని జోస్యం చెప్పారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు కడలి రామకృష్ణ, తంగెళ్ల బాబీ, కరిగాని వేణు, మల్లా వెంకట్రాజు, పిల్లి శ్యామ్, కడియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేవలం 100 రోజులు మాత్రమే అయ్యింది. దానిలో భాగంగా మా కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. మరి మొట్టమొదటిగా పెన్షన్స్ 1000 రూపాయలు పెంచుతామని చెప్పినటువంటి మాటని ఒకేసారి 1000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా ఏనాడైతే హామీ ఇచ్చి ఉన్నారో ఆ 2 నెలల పెన్షన్స్ కూడా 2000 కలిపి మొదటి నెలలో 6000 ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగుల పెన్షన్స్ వచ్చేసరికి 100% ఉన్నటువంటి వారికి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరైతే గతంలో 1000 రూపాయలు పెంచుతానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున బాధపడుతూ పెంచినటువంటి పరిస్థితిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అలాగే మరి రెండవదిగా చూస్తే ఏ ప్రభుత్వం కూడా గతంలో ఇటువంటి పరిస్థితి లేదు. మరి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్త పన్నుని రద్దు చేశారు. రెండవదిగా మరి పేదవారికి అన్నం పెట్టాలనేటటువంటి ఉద్దేశంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని స్థాపించి పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా 5 రూపాయలకే భోజనం టిఫిన్స్ అందిస్తూ ఉంటే మీరు అధికారంలోకి రాగానే వాటిని మూసివేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు తెరవడం జరిగింది. ఇచ్చినటువంటి హామీ మేరకు ఒక ఇల్లు స్థలాన్ని కొనుక్కుంటే దానిని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకునేటటువంటి విధానం
ప్రజలందరూ కూడా భయపడ్డారు. దాని విషయంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దయినటువంటి రెండవ సంతకంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా కార్యాచరణలో పెట్టారు. మరి అలాగే మేము అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మరి మొదటి గ్యాస్ బండ దీపావళి రోజున దీపావళి బహుమతిగా మరినందరికీ కూడా అందజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నిన్న ఎంపీ గారు ఈవీఎం ఎమ్మెల్యేని సంబోధించి మాట్లాడడం జరిగింది. మన మాజీ ఎంపీ గారు, మన మాజీ ఎంపీ ప్రజెంట్ రాజమండ్రి ప్రెసిడెంట్ గారు జరిగింది. గతంలో నువ్వు నేను 23 వార్డులోనే పుట్టి పెరిగాం. భవానీ గారు పోటీ చేసినప్పుడు కూడా నువ్వు అప్పుడు ఎంపీగా పోటీ చేసావు. నీకు అప్పుడు కూడా మెజార్టీ రాలేదు ఆ వార్డులో. రాజమండ్రిలో -30,000, రూరల్లో -32,000 ఎంత వచ్చింది. అంటే రాజమండ్రి రూరల్లో నీ గురించి అందరికి తెలుసు, నీ గురించి. అందుకే ఆ రోజు కూడా నిన్ను ఇక్కడ ఎవరు ఒప్పుకోలేదు. నీకు ఒక సవాల్ ఇస్తున్నాను. మన కార్పొరేషన్ ఎలక్షన్స్ త్వరలో వస్తున్నాయి. ఎవరన్నా కింద నుంచి పైకి వెళ్తాను, పైనుంచి కింద దిగజారిపోయావు. ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ నువ్వు నేను పోటీ చేస్తాం మన వార్డులో. ఎవరు నగ్గుతామో చూద్దాం. పోనీ ఎమ్మెల్యే గారు మన వార్డు ఈవీఎం ద్వారా ఇది చేద్దామంటే బ్యాలెట్ పేపర్ చేద్దాం. అది పోటీ చేసి అప్పుడు నువ్వు మాట్లాడు. ఈవీఎం ఎమ్మెల్యే గారు, నువ్వు ఈ స్థాయికి దిగజారిపోయి ఇంకా నువ్వు ఏం మాట్లాడతావు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఇంకా దిగజారిపోయావు. కార్పొరేటర్ కూడా నువ్వు పనిచేయమని ఇవాళ మేము